వాళ్ళు ఏదైతే మన రాజ్యాంగ నిర్మాత పేద బడుగు బలహీన వర్గాల ఆశాదీపి డాక్టర్ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత డాక్టర్ అంబేద్కర్ గారి దాదాపు అతి పెద్ద విగ్రహాన్ని స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ అనే విధంగా మన గౌరవనీయ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి స్వహస్తాలతో ఇవాళ రోజున ఆ విగ్రహము అత్యంత వైభవంగా ప్రారంభం కాబోతా ఉంది. అంతేకాదు మన రాష్ట్రాన్ని గత 4 సంవత్సరాలుగా ఒక రోల్ మోడల్ గా తీర్చిదిద్దుతున్నటువంటి ఏకైక నాయకుడు మన జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి ఇది ఏదైతే స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ అనే ఇది ఇవాళ నిర్మించి జాతికి అంకితం చేయబోతా ఉన్నారో దీని ద్వారా మన రాష్ట్రము దేశాల్లో కూడా రేపు రోల్ మోడల్ గా అవటమే కాదు ఒక కీర్తి ప్రతిష్టలను కూడా తీసుకొచ్చి పెడుతుంది అనే విషయంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. కాబట్టి ఇవాళ రోజున ఏదైతే రాజ్యాంగాన్ని నిర్మించారో అంబేద్కర్ గారు ఆ రాజ్యాంగాన్ని 100% అమలు చేసి చూపిస్తున్నటువంటి ఏకైక ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి గారు అనే చెప్పుకోవాలి. కాబట్టి ఇవాళ ఏదైతే ఇది ఒక ప్రారంభోత్సవం పెట్టుకున్నామో మేము దీన్ని అత్యంత వైభవంగా ఓపెన్ చేసే క్రమంలో మా గుంటూరు 2 నుండి దాదాపు 100 బస్సులు అలాగే ఒక 500 మంది బైకులతోనూ అలాగే ఒక 100 కార్లతోనూ మా విడుదల రజనీ గారి ఆధ్వర్యంలో ఇవాళ అందరం కూడా బయలుదేరటం జరుగుతూ ఉంది. కాబట్టి సార్ థ్యాంక్ యూ సీఎం సార్. డెఫినెట్ గా ఇవాళ ఏదైతే మీరు ఒక రోల్ మోడల్ గా మన రాష్ట్రాన్ని నిలిపే క్రమంలో అహర్నిశలు కష్టపడుతూ ఉన్నారో మేమందరం కూడా మీ వైపు ఉన్నాము. రాబోయే ఎలక్షన్స్ లో డెఫినెట్ గా మనం 175 కి 175 కొడతాము అని గట్టిగా మేమందరం కూడా మీతో ఉన్నామని చెప్తా ఉన్నాం. థ్యాంక్ యూ సీఎం సార్. థ్యాంక్ యూ సో మచ్. ఇచ్చిన మాట తప్పితే ఓటు వేయొద్దని చెప్పిన దమ్మున్నడు జగను. చెప్పిన మాట చెప్పినట్టుగా చేసిన మా రాజన్న కొడుకుర జగను. ఏ కష్టం రావద్దని పేద గుండెకు ప్రతి పథకం పంపిండుర గడప గడపకు. పులి గడపలో పులి పుట్టినట్టే పుట్టిండురా. జెండలు జత కట్టడమే మీ ఎజెండా, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా పులి వెందులలో పుట్టిందా పులిరా. కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా, కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా.